హాయ్ గైస్. సో మనం ఇప్పుడు ఆటోడెస్క్ స్టూడెంట్కి వెళ్దాం. ఆటోడెస్క్ స్టూడెంట్కి వెళ్ళినాక మనకి ఓపెన్ అయినాక మనం AutoCAD మెకానికల్ క్లిక్ చేద్దాం. AutoCAD మెకానికల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోడెస్క్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక మనకి అకౌంట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అకౌంట్ సైన్ ఇన్ ఉంటుంది, క్రియేట్ అకౌంట్ ఉంటుంది. సో మనకి అకౌంట్ లేదు కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. సో క్రియేట్ అకౌంట్ కొట్టినాక సో కంట్రీ సెలెక్ట్ చేస్తాం. ఎడ్యుకేషన్ స్టూడెంట్ అంటే ఏదైతే అది, ఎడ్యుకేటర్ అయితే ఎడ్యుకేటర్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. స్టూడెంట్ చేసుకుంటాం. టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీ అండ్ పోస్ట్ ఏదైతే అది చేసుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకుంటారు. సంథింగ్ నేను డిఫాల్ట్గా ఇస్తున్నాను ఏదో ఒకటి ఇద్దాం అంతే. ఇచ్చినాక ఇవన్నీ స్టెప్స్ అనమాట. స్టెప్స్ అన్నీ నేను కండ ఎలిజిబిలిటీ ప్రోడక్ట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్, ఇన్స్టిట్యూషన్ టైప్ యూనివర్సిటీ, సో ఇచ్చినాక అందరు డిఫాల్ట్గా ఇచ్చేసరికి ఇయర్ సరిపోయినట్లేదు. సో మనం ఏదో ఒకటి నేమ్ ఇచ్చుకుందాం. సో ఇలాగ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ దాకా క్రియేట్ అకౌంట్కి వచ్చినాక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక కంప్లీట్ అకౌంట్ క్రియేట్ అయినాక మీకు అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. సో క్రియేట్ అయినాక నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ అవుతాను. సో నేను నా అకౌంట్కి లాగిన్ అవుతాను. సో నా అకౌంట్ లాగిన్ అవుతున్నాను. సో నా అకౌంట్ సాఫ్ట్వేర్. సో నాకు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను. సో ఇన్స్టాల్ ఉన్నాను కాబట్టి వచ్చింది. సో ఇన్కేస్ మీ స్టెప్స్ అన్నీ ఫాలో అయినాక ఇలా వస్తుందన్నమాట. వచ్చినాక మీరు ఏ వెర్షన్ అయితే అది ఏదైతే అది డౌన్లోడ్ చేసుకుంటా. సో నేను డౌన్లోడ్ చేసుకుంటా. 64 బిట్ నాది. సో లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ పెట్టుకుంటాను. సో ఇది నేను మర్యాదగా స్క్రీన్ షాట్ తీసుకోకపోతే అన్యాయం అయిపోతాను అనమాట. సో స్క్రీన్ షాట్ తీసుకున్న కరెక్ట్గా వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను. సో లేకపోతే తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది కదా. సో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో ఓకే, క్లారిటీగానే ఉంది. ఓకే, సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. You are receiving 1 year educational license and for the software service you have to choose it can only be used for educational purpose according to. So if manaki installation instructions, manage license multiple campuses. If you need to manage license across multiple campuses or schools such as large school district and please this for options అంటే ఒకే లైసెన్స్ మీద ఎక్కువగా మనం చేద్దాం అనుకుంటే అప్పుడు మనకి అది యూజ్ అవుద్ది అనేసి నేను చెప్తున్నాడు. సో మనం ఇన్స్టాలేషన్ an email containing this license information has been sent. If you not seen the email, please check your spam or junk folder.
లైసెన్స్. సో మనం ఒకసారి లైసెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం వచ్చిందా రాలేదనేది. మనకు వచ్చింది మెయిల్ అనేది ఆటోడెస్క్ పెట్టాడు మనకి మెయిల్ గెట్ ప్రోడక్ట్కి. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ అది స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, అదేనమాట చెప్తున్నాడు. సో అదనమాట. కొట్టామన్నమాట. మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ కొడతాం. సో నాకు
సో మనకి సెటప్ మొత్తం కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ చేస్తే అయిపోద్ది అనుకుంటున్నాను. ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆటోడెస్క్. సో గైస్ మనకి సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం ఒకసారి వెళ్ళి చూద్దాం అలాగా ఓపెన్ చేద్దాం, ఏమైందో చూద్దాం. సో మనకి ఇలాగా సెటప్ అంతా ఓపెన్ అయ్యింది. సో మనకి ఇదంతా డ్రాయింగ్ ఏరియా. యూనో సో మనం అకౌంట్ సైన్ ఇన్ అవుదాం. మనం ఫస్ట్ ఇస్తాం కదా అదే. సో మనం ఎటువంటి పాస్వర్డ్ చేసి మనం లాగిన్ అవుదాం. సో మనకి కంప్లీట్గా సెటప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇవన్నీ ఇంకా టూల్స్ అన్నగా మనకు తెలిసిందే. ఈ టూల్స్ అన్నీ నెక్స్ట్ ట్యూటోరియల్లో స్టార్ట్ చేద్దాం.